ఇంద్రియేభ్యః పరాహ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిః బుద్ధేరాత్మా మహాన్ పరః. 11వ మంత్రం. మహతః పరమమవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠ సా పరాగతిః. సా కాష్ఠ సా పరాగతిః. ఈ 10వ మంత్రంలో ఏం చెప్పామంటే, కనపడే వస్తువుల కంటే ఇంద్రియాలు గొప్పవైనవి, ఇంద్రియాల కంటే ఇంద్రియార్థాలు అంటే ఏంటి, శబ్దస్పర్శ రూపరసగంధాలు గొప్పదైనవి, వాటికంటే మనసు గొప్పదైనది, మనసు కంటే బుద్ధి గొప్పదైనది, బుద్ధి కంటే ఆత్మ గొప్పదైనది. మనం కాబట్టి ఒక్కొక్కటిని ఆధ్యాత్మికంగా అంటే ఆధ్యాత్మిక ఉన్నతి కావాలి అంటే ఒక్కొక్క దాన్ని, అల్పమైన దానిని వదిలేసి గొప్పదైన దాన్ని పట్టుకోవాలి, అంతే కదండి. మనం ఎప్పుడు జీవితంలో కూడా మెట్లు ఎక్కేటప్పుడు మొదట్లో చిన్న చిన్నవి దాటుకొని పెద్ద పెద్దగా పెరుగుతూ వస్తాం. అదేవిధంగా ఆధ్యాత్మిక పదంలో ముందుకెళ్ళాలి అంటే ఈ ఇంద్రియాలని, కనపడే వస్తుజాలాల్ని, ఇంద్రియాలని, ఇంద్రియార్థాలని, మనసుని, బుద్ధిని, అట్లాగే జీవతత్వం కలిగినటువంటి ఈ ఆత్మని కూడా వదిలేసి మహత్తులోకి వెళ్ళాలి. మహత్ అంటే ఏంటి, ఇక్కడ ఈ మహత్ అనేది చివర్లో మహాన్ పరహ అంటున్నాడు. మహత్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, మనమందరం కూడా జీవాత్మలమై ఉన్నాం. ఎందుకని జీవాత్మ అంటున్నాం మనం? ప్రతి శరీరము, ఆ శరీరంలో ఒక పరమాత్మకు సంబంధించినటువంటి ఒక శక్తి, ఆ శక్తి ఎప్పుడు కూడా తన శరీరానికి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. దానికంటే దూరంగా అది వెళ్ళటల్లా, దీని చుట్టూనే తిరుగుతోంది. ఈ స్థూలమైనటువంటి ఈ శరీరం చుట్టూనే తిరుగుతూ దానికి ఉండేటటువంటి పరిధి చాలా లిమిటెడ్గా పెట్టుకుంటోంది. పరిధి అంటే ఏంటి, అది ఎక్కువ దూరం వెళ్ళటల్లా. ఏంటి, తల్లి తండ్రి, పిల్లలు, సంతానం, భార్య, కుటుంబం, పొలము, ఇల్లు, వాకిలి, ఆస్తి, ధనము, ధాన్యము, గోదలు, బంగారాలు, ఇవే ఇంతే, ఇందులోనే ఉంటున్నాం. దీనిని దాటి మనం ఎవరం వెళ్ళటల్లా. అది మరి పరమాత్మను తెలుసుకోవాలంటే దీనిని దాటాలి. ఇప్పుడు ఇట్లా ఆలోచించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవాత్మ. జీవాత్మ అంటే ఏంటి, యు ఆర్ లిమిటెడ్ టు దిస్ బాడీ ఓన్లీ. అంటే ఏంటి, ఇది ఇంగ్లీష్లో చెప్పాను అనుకోకండి. మనం ఈ శరీరానికి మాత్రమే సంబంధించిన వాళ్ళమై పరిమితమై ఉన్నాం. అపరిమితంగా మారాలి. ఆత్మతత్వం అంటే తత్వంగా ఉన్నటువంటి పైన, కింద, పక్కన అసలు లేని ప్రదేశం లేనటువంటి ఆత్మతత్వంగా నువ్వు మారాలి అంటే ఈ పరిమితత్వాన్ని దాటాలి అని చెప్తున్నాడు అనమాట. మహత్తుగా మారాలి అంటే ఇప్పుడు ఏంటి, చిన్నగా ఉన్నటువంటి తైజసుడిగా ఉన్నటువంటిది మహత్తుగా మారాలంటే ఈ మనమంతా చిన్నగా శరీరానికి సంబంధించినటువంటి ఆత్మలుగానే ఉన్నాం మనమంతా. కానీ ఇది పరమాత్మ కింద మారాలి అంటే ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కాలి, ఇంకా కొన్ని మెట్లు ఎక్కాల్సినవి ఉంటాయి. అదేంటంటే, ఒకటి మహత్తు కింద మారాలి. మహత్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, మనమంతా కూడా మనం ఇక్కడ కూర్చున్నాం అంటే మనకి వ్యక్తంగా ఇప్పుడు మనతో పాటు వ్యక్తంగా అనేక జీవరాశులు ఉన్నాయి. వ్యక్తంగా అంటే ఏంటి, ఇప్పుడు ఈ రూములోనే మనము అంటే ఎవరికి వాళ్ళు కాకుండా అనేక మంది వ్యక్తులు ఉన్నారు. అట్లాగే అనేక జంతుజాలాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు అవ్యక్తంగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, వాడు రామచందర్ బిడ్డ ఉన్నాడు. వాడు ఇప్పుడు దగ్గర ఒక ఏడాది కింద వాడు అసలు లేడు, అవ్యక్తంగా అసలు ఉన్నాడో లేడో అసలు తెలియదు మనకి. కానీ ఇప్పుడు వ్యక్తమయ్యాడు. సో మనతో పాటు వాడు ఉన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు మనతో పాటు ఈ వ్యక్తమైనటువంటి స్వరూపాలన్నిటితోటి కూడా మనకి ఒక సంబంధం ఉన్నది. అందుకే మనతో పాటు వీళ్ళంతా వ్యక్తం అవుతున్నారు. అట్లాగే జంతుజాలాలు, జీవాలు, క్రిమికీటకాదులు, పశుపక్షాదులు ఇవన్నీ కూడా మనతో పాటు వ్యక్తమైనవి. మనతో పాటు సహజీవనం చేయటానికని ఇవన్నీ కూడా
ఉద్భవించినాయి అంటే ఏంటి, అంతకుముందు కనపడకుండా ఉన్నటువంటివి అన్నీ కూడా ఇప్పుడు మన గోశాల మొదలుపెట్టినప్పుడు ఏంటి, ఒకటో రెండో గోవులు ఉండే, ఇప్పుడు ఇంత గోశాల కింద మారింది ఇదే కదా. అంటే ఇవన్నీ కూడా ఈ ఆశ్రమానికి సంబంధించినవి ఉన్నాయి, ఈ ఆశ్రమం గోశాలలో ఉంటున్నాయంటే దీనికి వాటికి ఒక సంబంధం ఉన్నదన్నమాట. సో అట్లా దీనినే మహత్ అంటారనమాట. మహత్ అంటే ఏంటి, నీకు తెలియకుండానే ఇప్పుడు వ్యక్తమైనటువంటి అన్ని జీవరాశులతోటి నీకు ఒక కనెక్షన్ ఉన్నది. కనెక్షన్ అంటే ఏంటి, ఒక సంబంధం ఉన్నది, దానినే మహత్ అంటారు. సో నువ్వు మహత్తుగా ఎప్పుడు మారగలవు, ప్రతి ఒక్క జీవిని ఇప్పుడు మనం వ్యక్తిగా ఉన్నవాళ్ళం మహత్తుగా మారాలి. మహత్తుగా మారాలంటే ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తమైన స్వరూపాల అన్నిటి యందు ఒక ప్రేమైక తత్వాన్ని నువ్వు పెంపొందించుకున్నప్పుడే వాడు కూడా ఈ భూమి మీదకి వచ్చాడు, నాతో పాటు ఉండటానికి వచ్చాడు. ఏదో వాడికి నాకు ఒక విధమైనటువంటి అవినాభావ సంబంధం ఉన్నది. సో వాడిలో ఉన్న ఆత్మ నాలో ఉన్న, వాడిలో ఉన్న తేజస్సు నాలో ఉన్న తేజస్సు ఒకటే ఉన్నది, వీడు నాతో పాటు బతకటానికి వచ్చాడు అనేటటువంటి ఒక స్పందన నీకు మనసులో పెట్టుకున్నప్పుడు ఒక మహత్తరమైనటువంటి తత్వం నిన్ను ఆవేశిస్తుంది. ఎందుకు, ప్రతి జీవిని నీతో పాటుగా తీసుకెళ్ళేటటువంటి ఒక తత్వానికి నువ్వు రాగలుగుతావు. లేకపోతే మనం ఏం చేస్తున్నాం, అందరినీ వదిలేసుకుంటూ నేను, నా పిల్లలు, నా అసలు ఒక పరిధి ఎంత దాకా వచ్చేసిందంటే నా ఆనందం మాత్రమే కావాలి, పెళ్ళాం బిడ్డలను కూడా పక్కన తోసేసేటటువంటి పరిస్థితికి మనం వస్తాం. అట్లా కాదు. ఈ మహత్తత్వం అంటే ఏంటి, నువ్వు ఏకంగా ఉన్నవాడివి అనేకంగా మారాలి. అనేకంగా మారాలంటే సో అనేకంగా వాళ్ళ అందరి యందు ఒక సంబంధం కలిగి ఉండాలి. సంబంధం అంటే ఏంటి, బంధుత్వం, ఒక బాంధవ్యం, ఒక అంటే ఆధ్యాత్మిక ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలంటే వాళ్ళల్లోనూ వాళ్ళంతా కూడా నీకు ఏదో చెయ్యటానికి వస్తున్నారు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కీడు, కష్టము, సుఖము. కొంతమంది వల్ల మనకు కష్టం కలుగుతోంది, కొంతమంది వల్ల సుఖం కలుగుతోంది. ఇది కష్ట సుఖాలు కూడా వెలుగు నీడల్లాగా లాంటివే. సో కొంతమంది వల్ల నీకు కష్టం కలుగుతోంది అంటే నీ కర్మని కడగటానికి వాళ్ళు వస్తున్నారని అనుకో. కొంతమంది వల్ల సుఖం కలుగుతోంది అంటే నీ యొక్క పుణ్యఫలం వాళ్ళ ద్వారా పండుతున్నది అనేటువంటి అర్థం కనుక మనకు చేసుకున్నట్లయితే నీవు ఒక మహత్తత్వంగా మారుతావు నిజంగానే. ఎందుకంటే కొంతమంది వల్ల మనకి చాలా దుఃఖము, కష్టము, వీళ్ళంతా వ్యక్త స్వరూపాలే. కానీ కొంతమంది వల్ల ఆనందం కలుగుతుంది, కొంతమంది వల్ల మనకి దుఃఖమో నష్టమో కలుగుతున్నటువంటిది. నష్టం అంటే అక్కడ వెనకాల లాభం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక నష్టం ఒకటి వల్ల మనకు జరిగింది అంటే దాని వెనకాల ఇంకొక లాభం ఉంటుంది. కాబట్టి నీవు మహత్తత్వంగా మారాలంటే ఈ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, తర్వాత వెలుగు నీడలు, వీటన్నిటినీ దాటుతూ వెళ్ళాలి. నీకు ఒక చీకటి వచ్చిందంటే ఖచ్చితంగా ప్రకాశం ఉంటుంది. ప్రకాశం చుట్టూ ఎప్పుడు చీకటి ఉంటుందండి. అట్లాగే అసలు మనం ప్రకాశాన్ని చీకటి లేకుండా ఊహించుకోలేం. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే నీవు మహత్తత్వంగా మారితే కానీ ఈ ఆనందాన్ని అనుభవించలేవు. లేకపోతే నువ్వు కుంచుకుపోయి ఒక చిన్నవాడిగా ఈ శరీరంలోనే నువ్వు పరిమితమైపోయి ఈ శరీరాన్ని చాలిస్తున్నావు. మహత్యం కలిగినటువంటి ఈ శరీరాన్ని నువ్వు ఆ మహత్తత్వాన్ని తెలుసుకోకుండా ఈ శరీరాన్ని వదిలేస్తున్నావు, దేహత్యాగం చేస్తున్నావు. అది నీకు అపరిమితమైనటువంటి నష్టము. అదే జ్ఞానులు చెప్పింది మహతీ వినశ్యతి అంటున్నారు. మహతి అంటే ఎంతో నాశనం, ఎంతో మనం నష్టపోయినట్టు అర్థం.